అది 1944 అనమాట. 1944లో ఏమైందంటే ఫిన్లాండ్ అను రష్యా ఏం చేస్తాయంటే ఒక అగ్రిమెంట్కి వస్తాయి అనమాట. ఏంటంటే ఫిన్లాండ్గా చెప్పిద్ది రష్యా నాజీ ఓ లేకుండా తరిగి తరిగి కొట్టని. కానీ వాళ్ళు తెలియదు పాపం నాజీ ఎంత పవర్ఫుల్. నాజీ కుక్కని కొట్టినట్టు కొట్టిద్ది వాళ్ళని. తెలివిగా వాళ్ళ ఎక్విప్మెంట్ మొత్తం డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిద్ది. తర్వాత తీస్తే ల్యాప్లాండ్ అనమాట. అది ల్యాప్లాండ్ ఒక ఫార్మర్ కమాండర్ ఇన్ ద చీఫ్ కార్పీ అని ఒక ఆయన తన యొక్క కుక్క పిల్లతో దూరంగా ఉంటారనమాట. తనతో పాటు హార్స్ ఉండిద్ది. దాంతో ఏం చేస్తాడు రివర్లో వాడు మైనింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. గోల్డ్ మైనింగ్ గోప్యోడు అసలు. అలా అలా కాపీ తాత ఏం చేస్తారంటే కొంచెం కొంచెం బంగారం కలిచేస్తారనమాట. తవ్వుతూ ఉంటాడనమాట రివర్ మొత్తం. అలా అలా ఒక చోట కూర్చుంటాడు ఆలోచిస్తూ ఉంటాడనమాట యుద్ధం లేసా అని చెప్పేసి. దాని తర్వాత అలా తవ్వడంతో మన కాపీ తాతకి మొత్తానికి పంట పండిద్ది అనమాట. పెద్ద బంగారం మొక్కలు దొరుకుతాయి అనమాట. దాన్ని ఏం చేస్తాడు మన కాపీ తాత టెంట్లో తీసుకెళ్ళి మొత్తం ముక్కలు మొక్కలు కొట్టేసి గన్ను పట్టుకొని రెడీగా ఉంటాడు. ఎవరైనా ఎనిమి వస్తే కాల్ చేద్దాం అని చెప్పేసి. వెంటనే పొద్దున్న లేదు అనమాట. దాంతో మన కాపీ తాత ఏం చేస్తాడు మొత్తం మూట మొదలు సర్దుకొనేసి మొత్తం బంగారం మొత్తం గుర్రాన్ని కట్టేసి తన కుక్క పిల్లతో వెళ్ళిపోతారనమాట. అలా ట్రావెల్ చేస్తూ ఉండగా ఎదురుగా నాజీ సోల్జర్స్ ప్రత్యక్షం అవుతారనమాట. ఆ నాజీ సోల్జర్స్కి హెడ్ బ్రూనో అనమాట. దాంట్లో ఏంటంటే ప్యాన్జులు ఏంటంటే అమ్మాయిని కిడ్నాప్ చేసి వీళ్ళు ఏం చేస్తారు ఉల్ఫ్ అనే ఒక వ్యక్తి అడ్వాంటేజ్ తీసుకుంటారనమాట. మన కోర్పీ తోత ఏం భయం లేకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడనమాట. దాంతో బ్రూనో గారు చూస్తారనమాట. దాంతో ఉల్ఫ్ గడి కోపం వచ్చేసి గన్ను లోడ్ చేసి వాడి మీద పాయింట్ బ్లాక్లో పెడతాడనమాట. దాంతో మన బ్రూనో గాడు వద్దురా ఆగరే అని చెప్పేసి ఆగుంటాడు వాడిని. తర్వాత బ్రూనో గాడు రే వాడు వాళ్ళు మనకేం ప్రాబ్లం లేదు రే వాడిని ఉల్లి అని చెప్పేసి వాళ్ళని ఉల్లేస్తారనమాట. దాని తర్వాత మనోడు అలా అలా వెళ్తూ ఉంటుంటే డెడ్ బాడీస్ ఉంటాయన్నమాట. ఎలా ఆడతా ఎవరో కాదు నాలుగు సోలర్స్ చేసిన పని. మనోడు అలా వెళ్తున్నప్పుడు అక్కడ 4 సోలర్స్ ఆపుతాడనమాట. ఆపి గుర్రాన్ని చిక్కేస్తారు. దాన్ని చూస్తే వాడు మతిపోతుంది. బంగారం ఉంటుందన్నమాట. వాడు అర్థం చెప్తాడు కుక్కను పారిపోవని చెప్పేసి. అదే పరిగెడతా పారిపోద్ది. అలా వెళ్ళిపోయేసరికి ఓ నాజీ సోల్జర్ మన తాతని కాల్చబోతాడనమాట. ఈ లోపల మనోడు ఏం చేస్తాడు తెలివిగా కత్తి తీసుకొని కసగ్గని దురుస్తాడనమాట బుర్రలోకి. మిగతా ముగ్గురు ఏంటంటే అటాక్ చేయడానికి వస్తారనమాట. వచ్చినోడు వచ్చినట్టుగా పొడి చేసేసి కాల్ చేస్తారనమాట. సక్ 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 అని దింపేస్తాడనమాట బుల్లెట్స్ కత్తిల పోట్లు. మన గోడ మీద హెల్మెట్ తీసుకొని పట 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 కొడతా ఉంటాడనమాట. ఒకరిని కొట్టే లోపల ఇంకోటి వచ్చేసి వాడిని పట్టుకుంటాడు. పట్టుకునే లోపల వాడికి గని తీసుకొని వాడినే పొడుస్తాడనమాట. హెడ్ షాట్ వేస్తాడు. దాని తర్వాత అది చూసిన బ్రూనో గారి టీము వెంటనే ఆ స్పాట్కి వస్తారనమాట. స్పాట్కి వచ్చి మన బ్రూనో గారు ఒక సోల్జర్ దగ్గర ఉన్న చిన్న బంగారు మొక్క చూస్తారనమాట. అది చూసిందో వాళ్ళకి అర్థమైపోద్ది క్రిప్పో గాడు చేసిన పని అని. మన కాపీ అదేంటంటే గుర్రం మీద వెళ్తూ ఉంటే బ్రూనో అని వాళ్ళ టీము షూట్ చేస్తూ ఉంటారనమాట. బుల్లెట్లు వర్షం కురిపిస్తారు కార్పీ తాత మీద. అలా అలా కార్పీ తాత వెళ్తూ ఉంటారనమాట. వెళ్తా వెళ్తా మైన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాడు. మైన్స్లోకి వెళ్ళిపోయిన వెంటనే బ్రూనో కూడా ఆర్డర్ చేస్తామాట కాల్చేయమని. వాడిపోయితే కాల్చాడు గుర్రం పచ్చడి పచ్చడి పిండి పిండి అయిపోతుంది. దాంతో మన ఆ దృశ్యాన్ని చూసిన మన కార్పీ తాత ఎలాగైనా పగలు తెచ్చుకోవాలనుకుంటాడు. దాంతో వెంటనే వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేస్తారనమాట. ఈ లోపల మన కార్పీ తాత ఏం చేస్తాడు వెంటనే అక్కడ ఉన్న బంగారం మొక్కలు మొత్తం తీసుకెళ్లి బ్యాగ్లో పెట్టేస్తారనమాట. వాళ్ళు అక్కడికి వచ్చినా సరే మన కార్పీ తాత మొత్తం బంగారం మొత్తం కలిసేస్తూ ఉంటారనమాట. ఇది చూసిన బ్రూనో గారికి మండిద్ది అనమాట. మండి ఏం చేస్తారంటే ఓపెన్ ఫైర్ చేయమంటాడు. ఈ లోపల ఏమైతే మన కార్పీ తాత రాయి తీసుకొని పడకమని కొడతారనమాట గ్రానైట్ మీద. గ్రానైట్ పేలి మొత్తం స్మోక్ అయిపోద్ది అనమాట అక్కడ. దాంతో సోల్జర్స్ అందరూ ఆపకుండా ఫైరింగ్ చేస్తారనమాట. దాంతో మన కార్పీ తాత ఏంటంటే షీల్డ్ అడ్డం పెట్టుకుంటారనమాట బుల్లెట్లు తగ్గకుండా. దాంతో మన బ్రూనో గాడు ఒక సోల్జర్ పంపిస్తాడు. రే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడరా అని చెప్పేసి. వాడు ఎప్పుడైతే వెళ్తాడు నెత్తి మీద వేస్తాడనమాట గ్రెనేట్. దాంతో బెలూన్లా పేల్తాడనమాట ఫట్ అని. దీంతో బ్రూనో గాడు ఏం చేస్తాడంటే ఇంకో 2 సోల్జర్లు పంపిస్తారనమాట. అటు ఇటు ఎలా అంటారు అని చెప్పేసి దూరంగా. కానీ వీళ్ళు కూడా పప్పులో కాలేసి గ్రానైట్ మీద కాలేసి ఫట్టమని పేలుతారనమాట. దాంతో బ్రూనో గాడు ఏం చేస్తాడంటే ఆ డస్ట్ లోపల చూస్తాడనమాట. దాంతో మన కార్పీ తాత ఎస్కేప్ అయిపోతుందని తెలిసిపోద్ది వాడికి. అలా ముందుకెళ్తా మన బ్రూనో గాడు వెతుకుతూ ఉంటాడనమాట. దాంతో బ్రూనో గాడికి కార్పీ తాత ఒక్క చైన్ దొరికిద్ది అనమాట. దీంతో వాడు కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని ఇద్దరిని ట్యాంక్ ముందు నుంచి పెట్టేసి వెళ్తా ఉంటాడు. ఎందుకంటే వాడు ఏం చేయడని చెప్పేసి అమ్మాయిల్ని
బ్రూనో గారు వెంటనే నాజీ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి మన కార్పీ తాత గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతారనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే కార్పీ గారు ఒకప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ రా వాడు పెద్ద సోల్జరు, అసలు వాడు భయపడ్డు, బ్రేవ్ ఫిలో. కానీ ఒకరోజు వింటర్ వాళ్ళు ఏం జరిగిందంటే రష్యన్ సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేశారా. అందుకని మన కార్పీ తాత రిటైర్ అయిపోయి ఏం చేస్తారంటే రష్యన్ సోల్జర్స్ ఎక్కడున్నా సరే, ఎక్కడ పెట్రోలింగ్ చేసినా సరే వాళ్ళని వేస్తాడరా వీడు, అదే వాడు ప్లాను. అలా మన కార్పీ తాత దాదాపు 300 మంది చంపేశాడరా అని చెప్తాడు వాళ్ళు. అందుకని మన క్రిపో తాతకి కాషియో అనే బిరుదు వచ్చిందిరా. కాషియో అంటే ఏం కాదురా, ఇమ్మోటల్ అని అర్థం, అసలు వాడు చావే ఉండదని అర్థం అని చెప్తా ఉంటాడు. చెప్తుంటే మన బ్రూనో కూడా ఏమంటాడంటే నాజీ ఈ వార్ని ఓడిపోతున్నాం, అందుకని మనకి ఎలాగైనా సరే ఆ బంగారం కావాలి, అందుకని మన బంగారం తీయాలరా ఎలాగైనా సరే అని చెప్తా ఉంటాడు వాళ్ళకి. మన కారు మీద అలా నడుస్తూ ఉండగా వాడికి ఒక వ్యాన్ కనిపించింది అనమాట. ఆ వ్యాన్లో ఒక డెడ్ బాడీ ఉండిద్ది. దాంతో మన కారు మీద ఏం చేస్తాడంటే ఆ వ్యాన్ కింద కూర్చొని బుల్లెట్లు తీస్తూ ఉంటాడు కత్తితో. అప్పుడే విచిత్రంగా మన కుక్కపల్లి కూడా అక్కడికి వచ్చింది అనమాట. వచ్చి చూస్తూ ఉండిద్ది కార్పీ తాతని దూరం నుంచి. దాంతో మన కార్పీ తాతకి వెంటనే ఒక శబ్దం వచ్చింది అనమాట. ఆ శబ్దం ఎవరో కాదు, బ్రూనో గాడు వాడి టీం వస్తారు అనమాట కుక్కలతో. అది కూడా ట్రైనింగ్ కుక్కలతో, చాలా డేంజర్ అనమాట ఇది. దాంతో మన కార్పీ తాత ఏం చేస్తారంటే వెంటనే వ్యాన్ ఎక్కేస్తారనమాట. వ్యాన్ ఎక్కేసి ఎలా దూరం నుంచి వస్తూ ఉంటారనమాట. వచ్చిన తర్వాత ఏమైందంటే మన కార్పీ తాత వెంటనే లాస్ట్ వ్యాన్ కిందకి దూకేస్తారనమాట. దూకేసి దాన్ని పట్టుకుంటాడు, దేన్ని రోడ్ని. దాంతో ఏం చేస్తారంటే వెంటనే కత్తితో పట మనం పుడుస్తారనమాట దేన్ని, పెట్రోల్ ట్యాంక్ని. ఎందుకంటే డాగ్స్ కనిపెట్టకూడదని వాడు వాసన. దాంతో మన కార్పీ ఏం చేస్తారంటే వెంటనే అక్కడి నుంచి పారిపోతారనమాట. ఈ లోపల ఏమైందంటే ఒక కుక్క పసికెట్టిస్తారనమాట వాడి వాసనని అరిసిద్ది అనమాట. దాంతో ఒక సోల్జర్ ఏం చేస్తాడంటే సుక్కని పొడుస్తారనమాట బుల్లెట్ కాల్లోకి. వెంటనే మన బొచ్చు కుక్కలు అనేవి పరిగెడితే వాడు ఎదురుకి వెళ్తాయన్నమాట. దాంట్లో మన కార్పీ ఏం చేస్తారంటే మంట వెలిగించుకుంటారు అనమాట, పెట్రోల్ తాళి వేసుకొని. వాడికి వెంటనే ఏం చేస్తారంటే మన కార్పీ తాత నీళ్ళలో దూకేస్తారనమాట. మన కార్పీ తాతకి ఇదివరకు కొంచెం ప్రాక్టీస్ ఉందన్నమాట. ఎక్కువసేపు నీళ్ళలో ఊపిరి పెంచుకోగలడు. అలా ఒక 5-6 నిమిషాలు ఉంటాడనమాట. దాని తర్వాత మన కార్పీ తాత పైకి వచ్చేస్తారనమాట. దాంతో సోల్జర్స్ షూట్ చేస్తారు వాడు కార్పీ తాతని. దాంతో వీళ్ళు ఏమనుకుంటారు కార్పీ గాడు పోయాడని. బ్రూనో గాడికి డౌట్ వచ్చింది అనమాట. కార్పీ గాడు పోయాడు చూడడానికి ఒక సోల్జర్ పంపిస్తారనమాట కిందకి. పంపించేటప్పుడు కార్పీ గాడు కత్తి తీసుకుని కసకని తింటాడనమాట మెడలోకి వాడికి. దాంతో రక్తం అనేది ఏర్లే పారుతుందన్నమాట నీళ్ళల్లో. దాంతో బ్రూనో గారు ఏం చేస్తారంటే ఆర్డర్ చేస్తారనమాట ఇంకో సోల్జర్ని వెళ్ళమని. వాడు వెళ్ళేసరికి కార్పీ గారు ఏం చేస్తారంటే వాడిని పట్టుకొని ఆ బోట్ తీసుకొని దుబ్బేస్తారనమాట ఒడ్డుకి. దాంతో బ్రూనో గారు ఏం చేస్తాడు ఆర్డర్ చేస్తారనమాట ఫైట్ చేయమని. కార్పీ గాడు షీల్డ్లో పెట్టుకుంటారనమాట ఆ సోల్జర్ని. పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి పరారైపోతారనమాట మనోడు. కార్పీ ఏంటంటే పక్కనే ఉన్న టౌన్కి వస్తారనమాట. అది చీకటి అయిపోయి ఉంటుంది. అక్కడ ఏంటంటే మొత్తం మంటలే అనమాట, మొత్తం తగలబెట్టేస్తారు. అక్కడ పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ దగ్గర మన కార్పీ ద్వారా రెస్ట్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో పాటలు తెలుసుకుందాం. అందుకని గుడ్ బై ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై.